అందరికీ నమస్కారం. శ్రీ మాతే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. 13వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి అనుకోకుండా ఒక స్త్రీ నుండి ఫోన్ కాల్ వస్తుంది. అయితే సింహరాశి వారికి ఏ స్త్రీ నుండి ఫోన్ కాల్ వస్తుంది, సింహరాశి వారికి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుందనే అంశాలలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి సూర్యుడు. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా ఎక్కువగా ధైర్యం ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రహస్యాలను బయటపెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. ఎంత ప్రాణ స్నేహితులైనా సరే వీరి యొక్క రహస్యాలను అస్సలు కూడా బయట పెట్టరు. చాలా ధైర్యవంతులు, చాలా మొండి పట్టుదలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కూడా సింహరాశి వారు. నిత్య జీవితంలో మనం రాశులను, గ్రహాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటాము. రాశులు ఎప్పుడు కూడా అంటే సింహరాశి, ఈ రాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా వీరికి ఉంటే వారు అన్ని విజయాలను సాధిస్తారు. ఒకవేళ వీరికి ఏవైనా సమస్యలున్నా, ఉద్యోగం రావడం లేదు, ఎంత చదివినా అనుకుంటే కనుక ఉద్యోగ పరంగా కూడా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది వీరిని వరించాలి అంటే కనుక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. దీనితో పాటుగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్య సాహసాలు చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సింహరాశి వారు చాలా అంటే చాలా ధైర్యవంతులు. అలానే వీరికి దైవం అంటే కూడా ఎక్కువగా ఇష్టం ఉంటుంది. గ్రహాలకి ఎప్పుడు కూడా రాశులు అంటే రాశికి గ్రహం అనుకూలంగా ఉండాలి. గ్రహం ఎప్పుడు కూడా చురుగ్గా పనిచేయాలంటే నక్షత్ర బలం ఉండాలి. అప్పుడే మనం ఏది చేసినా కూడా విజయవంతం అవుతుంది. మన పనుల్లో అన్నీ కూడా విజయాలు కలుగుతాయి. మనం ఏ పని చేసినా కూడా చక్కటి ఫలితాలను పొందుకుంటాము. అయితే అంటే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మే 13వ తారీఖు మంగళవారం రోజున ఒక స్త్రీ నుండి కాల్ వస్తుంది. దాంతోపాటు ఆకస్మిక ధనలాభం కూడా వస్తుంది. ఎప్పుడు కూడా మీ మంచిని కోరుకునేటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఎంతో ఇష్టపడుతూ ఉంది. ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని మీరు ఆ స్త్రీని అంటే మీరు కూడా ఆ స్త్రీని ఇష్టపడడం మొదలు పెడతారు. అలానే ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చాలా రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది. మీ బాగోగులు కోరుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు బాగుండాలని చెప్పి కోరుకుంటుంది ఆ స్త్రీ. ఇక మీరు జీవితంలోనే మంచిగా ఎదగాలి అని కోరుకుంటుంది. ఆ యొక్క స్త్రీ ఎవరు అంటే ఆ స్త్రీ నుండి స్వయంగా ఆ స్త్రీ నుండి మీకు ఫోన్ కాల్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ కాల్ వస్తుందంటే కనుక మధ్యాహ్నం 3 తర్వాత సింహరాశి వారికి ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఇదే సమయంలో వీరికి ఆపర్చునిటీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి ఆఫర్లు, అవకాశాలు వస్తూ ఉంటాయి. దానిని మీరు యొక్క తెలివితేటలతో, మీ ధైర్య సాహసాలతో వాటిని చక్కగా ఉపయోగించుకుంటే కనుక మీకు మంచి బంగారు భవిష్యత్తు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు అంటే ముందు కూలిపోయినవి ఈ సమయంలో తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. విజయం కూడా మీకు ఎప్పుడూ కూడా తోడు ఉంటుంది. అంటే దైవానుగ్రహం కూడా ఎప్పుడు తోడుగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారు వ్యక్తులకి, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ధైర్యం కూడా చాలా అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి అంటే స్త్రీలకి కూడా ఎక్కువగా ధైర్యం అనేది ఉంటుంది. అతి మంచితనం కూడా ఉంటుంది. అలాగే వీరిని దూరం నుండి చూసినటువంటి వ్యక్తులు గంభీరత్వాలు, కోపిష్ఠులు అనుకుంటుంటారు. కానీ అలా కాదు. వీరు గంభీరత్వాలు, కోపిష్ఠులు కారు. వీరు చాలా మంచి వ్యక్తులు. ఎవరితో ఎలా ఉండాలో వీరికి బాగా తెలుసు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా దైవానుగ్రహం అయితే తోడుగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో కుటుంబ పరంగా పని ఒత్తిడి వలన ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కాస్త చికాకుగా ఉండవచ్చు. కానీ సాయంత్రం సమయంలో మాత్రం కుటుంబంతో కలిసి సరదాగా గడపడం, అలానే అందరితో కలిసి చక్కగా మాట్లాడుతూ అంటే
ఆ సమయాన్ని మీరు ఆస్వాదించడం ఇలాంటివి కూడా ఉండవచ్చు. పని భారం వల్ల కాస్త ఒత్తిడి అనేది పెరుగుతుంది ఈ రాశి వారికి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్ట దైవారాధన చాలా మేలు చేస్తుంది సింహరాశి వారికి. మీరు ఎక్కువగా మీ ఇష్ట దైవాన్ని ధ్యానిస్తూ ఉంటే కనుక మీకు ఉన్నటువంటి అతిపెద్ద కష్టం కూడా తొలగిపోతుంది. ఇంతకీ ఈ సింహరాశి వారికి ఏ స్త్రీ మధ్యాహ్నం 3 తర్వాత కాల్ చేస్తుందో తెలుసుకుందాం. వీరిని ఎంతగానో రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి స్త్రీ ఈ సమయంలో మీకు కాల్ చేయడం, మిమ్మల్ని అంటే మీ ఎదుగుదలని గురించి, మీరు భాగోద్వేగాల గురించి అడిగి తెలుసుకోవడం, అనుక్షణం మీకోసం, మీ ఎదుగుదల కోసం తను కూడా పరితపిస్తుంది అని అనడంలో సందేహం లేదు. అదే విధానంగా మీరు ఎవరి నుండి అయినా చిన్న సహాయాన్ని అయితే పొందినా సరే దానిని ఎప్పుడు కూడా మర్చిపోరని అంటే చెప్పుకోవాలి. మీరు పొందినటువంటి సహాయం చిన్నదే అయినప్పటికీ కూడా దాని గురించి 10 మందితో చెప్తూ ఉంటారు, ఒకరు ఇలా సహాయం చేశారు అని. అదే విధానంగా ఒకసారి మీరు సహాయం పొందిన ప్రతి క్షణం మీరు ఇంకొకరికి సహాయం చేయాలని చెప్పేసి తపన కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ సింహరాశి వారికి అయితే ఈ విధానంగా అయితే ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్పవారు అని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంచి గొప్ప వ్యక్తిత్వం కూడా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి. అదే విధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు, మంచి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఎలాంటి ఆపద వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనడానికి ప్రయత్నం చేస్తారే తప్ప ఎప్పుడు కూడా భయంతో వెనకడుగు వేయడానికి మాత్రం వీరు ఇష్టపడరు. అలానే వీరు తప్పు చేయరు, ఎవరి ముందు తలదించుకోరు. చాలా ధైర్యంగా, చాలా గర్వంగా వీరికి అంటే వీరు ఎప్పుడు కూడా పొరపాటు తెలిసి చేయరు. ఒకవేళ అనుకోకుండా పొరపాటు చేయాల్సి వచ్చినా కూడా ఆ పొరపాటును అది పొరపాటు అని చెప్పేంత దమ్ము ధైర్యాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు. ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలను. మీరు జీవితంలో మంచి మార్పు అయితే వస్తుంది. మీరు అప్పులు చేసినటువంటి వారికి తిరిగి చెల్లించేటప్పుడు మీ యొక్క సమస్యలన్నీ కూడా ఎదురవుతాయి. అలాగే కుటుంబంలో మీ యొక్క దబాయింపుతనాన్ని మార్చుకోవడానికి మంచి రోజు అని చెప్పుకోవాలి. జీవితంలో ఎత్తుపాలను పంచుకోవడానికి వారి సన్నిహితమైనటువంటి సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ప్రేమలో మీ యొక్క కఠినత్వాన్ని, క్షమాపణని చెప్పుకోండి. ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగినట్టుగా వ్యవహరించాలి. అనవసరమైన విషయాల్లో మాట్లాడే సమస్యను ఎదుర్కొంటే మాత్రం మౌనంగా ఉండడం చాలా ఉత్తమం. మీరు మీ యొక్క సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ద్వారా మీరు అంతగా చేస్తారు. మీ యొక్క జీవిత భాగస్వామికి చికాకు తెప్పించి ఎందుకనగా వారితో మీ యొక్క సమయాన్ని గడపకపోవడం వల్ల వారి యొక్క కోపం అనేది వస్తుంది. పెళ్ళంటే కేవలం కలిసి జీవించడమే కాదు, కాస్త సమయాన్ని మీకు యొక్క జీవిత భాగస్వామితో కలిపి గడపడం అనేది ముఖ్యం కదా. ఇక విషయంలోకి వస్తే కనుక చాలా కాలంగా మీరు ఎదురు చూసినటువంటి మంచి రోజు అయితే మీకు మంచిగా వినబడే అవకాశం అయితే వస్తుంది. ఆదాయ మార్గం కోసం ప్రయత్నిస్తున్నారు అయితే, లేదంటే ఏదైనా వ్యాపార మార్గాలకు సంబంధించి, లేదంటే వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి ఏదైనా లోన్ల కోసం అంటే దాని యొక్క అభివృద్ధి కోసం మీరు ఏదైనా ఒక లోన్ల కోసం అప్లై చేసి ఉన్నట్లయితే, లేదంటే మీ యొక్క బంధుమిత్రుల వర్గాల నుండి మీరు తనకు సంబంధించినటువంటి ఆదాయ మార్గాన్ని మీరు అన్వేషిస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే ఈరోజు రాత్రి 8:45 లోపు మీరు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఉంటున్నారని చెప్పుకోవాలి. మీరు కోరుకుంటున్నారండి, ఇది ఖచ్చితంగా నెరవేరబోతుంది. దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త వినబోతున్నారండి. ఇక మిగిలిన విషయాలు కూడా మనం గమనించినాం. ఇక ఈ యొక్క రాశి వారికి అయితే ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపారాలు చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వారికైతే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అయితే ఖచ్చితంగా లభించబోతుంది. వారి తరపున వచ్చేటువంటి మంచి సలహాలు, సూచనలు అయితే అందుకోబోతున్నారు. మీ యొక్క బంధుమిత్రులతో ఏదైనా ఇదివరకు చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఖచ్చితంగా పరిష్కరించుకోబోతున్నారు. మీ యొక్క బంధుమిత్రులు మిమ్మల్ని సంప్రదించడం కానీ, లేదంటే మీ యొక్క వారిని యొక్క సంప్రదించడం కానీ ఏదో ఒక రూపంగా మీరైతే జరిగి మీ యొక్క సమస్యలు దూరం చేసుకునేటువంటి పరిణామాలు కూడా ఈరోజు దినఫలితాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి.
ఇక అదే విధానంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు చాలా కాలంగా ఏదైనా ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అలాంటి ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఎవరినైనా కలుసుకోవాలని అనుకుంటూ వస్తున్నట్లయితే, అంటే ఇదివరకు మీకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు వారు ఈ మధ్యకాలంలో మీకు ఏదైనా చిన్న చిన్న గొడవల వల్ల కానీ మీకు దూరమైనట్లయితే, లేదంటే వారి యొక్క పరిస్థితుల ప్రభావం మీకు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే, అటువంటి వారి గురించి మీకు ఎటువంటి సూచనలు లేవు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.